హాయ్ అండి, వెల్కమ్ టు అమ్ము క్యూట్ ఛానల్. టుడే రెసిపీ వచ్చేసి కొత్తిమీర టొమాటో పచ్చడి. ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక ఒక పావు స్పూన్ మెంతులు వేసి బాగా దొరగా వేయించుకోండి. మెంతులు అనేవి మాడకూడదండి. సో ఆ తర్వాత ఒక హాఫ్ స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర వేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్. ఆ తర్వాత 2 స్పూన్స్ పచ్చిశనగపప్పు వేసి వేయించుకోవాలి. అదేవిధంగా 2 స్పూన్స్ వేరుశనగలు కూడా వేసి బాగా వేయించుకోండి. దోరగా లో ఫ్లేమ్లో పెట్టి మాత్రమే వేయించుకోవాలి. ఇవి బాగా వేగాక అందులో ఒక 10 పచ్చిమిర్చి వేసుకోండి. ఈ పచ్చిమిర్చి అనేది చాలా కారంగా ఉంటుందండి, చూసి వేసుకోండి. పచ్చిమిర్చి బాగా వేగాక ఒక కట్ట కొత్తిమీర తీసుకుని అందులో వేసుకోండి. వేసుకున్నాక వాటిని బాగా మగ్గించుకోండి. కొంచెం కొత్తిమీర అనేది మగ్గాక అందులో కొద్దిగా చింతపండుని యాడ్ చేసుకోండి. టమాటోస్ యాడ్ చేస్తాం కాబట్టి కొద్దిగా వేస్తే సరిపోతుంది. వాటిని కూడా బాగా మగ్గించండి. బాగా ఫ్రై అయ్యాక వాటిని ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లార్చుకోండి. ఓకేనండి. అదే కడాయిలో ఒక స్పూన్ ఆయిల్ వేసి ఒక 3 టమాటోస్ వేసి ఫ్రై చేసుకోవాలండి. అందులో కొద్దిగా చిటికెడు పసుపు, కొద్దిగా సాల్ట్ వేసి ఒక 1 మినిట్ పాటు తిప్పి మూత పెట్టి 2 నిమిషాలు మగ్గించుకోండి. ఓకేనండి. ఇది పచ్చడి టిఫిన్లోకి రైస్లోకి కూడా చాలా బాగుంటుందండి. ఇలా 2 నిమిషాల తర్వాత మనకి టొమాటోస్ అనేవి ఈ విధంగా మగ్గుతాయండి. సో ఈ విధంగా మగ్గితే సరిపోతుందండి. బాగా అడుగట్టకూడదు. ఓకేనండి. ఇలా వచ్చిన దాన్ని పక్కన పెట్టి చల్లార్చుకోవాలి. ముందుగా తీసుకున్న దాన్ని మిక్సీ జార్లోకి తీసుకుని 2 వెల్లుల్లి రబ్బలు వేసి వాటిని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి, మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టాక మనకి ఈ విధంగా ఉంటుంది. ఓకేనండి. ఆ తర్వాత రిమైనింగ్ టమాటోస్ కూడా వేసి మిక్సీ పట్టాలండి. సో కొద్దిగా మనకి సరిపడా సాల్ట్ వేసుకోండి. వేసుకున్నాక మెత్తగా మిక్సీ పట్టకూడదండి. కొంచెం టమాటోస్ అవి బ్లర్గా పట్టాలి, మొత్తం కలిసేలా, బాగా మెత్తగా కాకుండా. ఓకేనండి. సో మిక్సీ పట్టాక మనకి ఈ విధంగా ఉంటుంది. వీటిని మనం ఫైనల్గా పోపు పెట్టుకోవడమేమండి. సో టమాటా కొత్తిమీర పచ్చడి రెడీ. సో ఇది మనకి టిఫిన్స్లోకి రైస్లోకి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. సో తప్పకుండా ట్రై చేయండి. పోపు కోసం కడాయి పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసి 3 వెల్లుల్లి రెబ్బలు వేసి ఫ్రై చేసుకోండి. ఫ్రై అయ్యాక కొద్దిగా ఆవాలు, ఒక హాఫ్ స్పూన్ ఆవాలు వేసుకోండి. ఆవాలు చిటపటమన్నాక కొద్దిగా జీలకర్ర, 1 స్పూన్ జీలకర్ర, అదేవిధంగా పచ్చిశనగపప్పు వేసి ఫ్రై చేసుకోండి. మినపప్పు ఉంటే మినపప్పు కూడా వేసుకోండి. ఫ్రై అయ్యాక ఒక ఎండుమిర్చి వేసి ఫ్రై చేసుకోండి. అదేవిధంగా 2 రెమ్మల కరివేపాకు వేసి పోపు అది బాగా ఫ్రై చేయండి. ఫ్రై అయ్యాక మనం రెడీ చేసుకున్న పచ్చడిని వేసి అందులో కలిపేయడమేనండి. సో ఫైనల్గా కొత్తిమీర టమాటా పచ్చడి రెడీ అండి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ.